ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీరు చూడాల్సిందే. సో రోజు తలస్నానం చేయడం వల్ల కొన్నాళ్లకు షాంపూల ప్రభావం ఎక్కువ అవుతుంది. దాని వలన మాడుపై ఉండే సహజ వెంట్రుకలు పోయి జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత లేదా pH 5.5 ఉన్న నాణ్యమైన షాంపూతో 2 రోజులకొకసారి తలస్నానం చేయడం చాలా మంచిది. అలాగే కనీసం వారానికి ఒకసారైనా గోరువెచ్చని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలకు మర్దన చేసుకోవడం తప్పనిసరి. స్టైలింగ్ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్ వాడడం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్లకు తగిలేలా రాయడం చేస్తుంటారు. అలా చేయకుండా పూర్తిగా ఆరిన తర్వాతే రాయాలి. తలస్నానం చేసి వచ్చిన వెంటనే జుట్టు దువ్వుకుంటుంటారు. అలా చేయడం వల్ల కూడా జుట్టు కుదుళ్ళు బలహీనపడే అవకాశం ఉన్నది. పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొని ఆ తర్వాత జెల్స్ రాయాలి. కొందరు జుట్టుకు నూనె రాసుకొని నిద్రిస్తుంటారు. తెల్లవారి తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. జుట్టుకు నూనె రాసుకున్న తర్వాత 2 గంటలకు తలస్నానం చేయడం మంచిది. కొందరు స్టైల్ కోసం జుట్టు అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే జెల్స్ వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల అప్పటికప్పుడు జుట్టు అందంగా కనిపించినా జుట్టు రాలడం సమస్య ఎదురవుతుంది. రసాయనాలతో కూడిన జెల్స్ వాడకపోవడమే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.